వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వినతి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆధ్యాత్మిక పరమైన తేదీలతో పాటు ప్రముఖులు వర్ధంతి జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు ఒక జాబితా విడుదల చేసిందన్నారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవం దినోత్సవంపై చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావును ఈ సందర్భంగా రామ్ కోరారు. ఎమ్మెల్యే వేగుళ్ల స్పందిస్తూ తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం బివి రామ్ సెలవుతో సత్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన భాగంగా మండపేటలో శాసనసభ్యులు వేగు జోగేశ్వరరావు కలిసి తెలుగు జాతి ఆత్మ దినోత్సవంగా మే 20 ఎన్టీఆర్ జయంతి జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరతాం. ఆంధ్రప్రదేశ్ను ఇలాగే సాధించడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి డెఫినెట్గా చదువులు తీసుకెళ్తారని మనం చేశారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకం పెట్టి ఒక చరిత్ర సృష్టించారు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వ పరంగా చేస్తే అది తెలుగు జాతికి గర్వకారణం. ఇది యావత్తు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇవాళ మన రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, పెంగళ వెంకయ్య గారు లాంటి మహనీయుల్ని వర్ధంతులు జయంతులు ప్రభుత్వం అధికారిక జరుగుతుంది. నేను సెలవు కోరట్లేదు. అధికారికంగా చేస్తే రేపు నాలుగు దినాలకి ఆయన గురించి తెలుస్తుంది. ఈ కార్యక్రమం చేయడం వల్ల డెఫినెట్గా రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలు కూడా ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కోసం ఏం చేశారనేది ఒక అధ్యాయంగా ప్రజలకు తెలిసి మనం చేస్తాం. అలాగే ఇటీవల జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మేము గాజువాక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు కూడా రసీదు కూడా ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కట్టమంటాం. ఎందుకంటే మనం చూసాం టీడీపీ సపోర్టర్గా చెరువులు కిరణ్ కుమార్ టీడీపీ చంద్రబాబు గారు వెంటనే పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయమని చెప్పారు. ఈవేళ అలాంటి వాక్యాలు బయటకు వచ్చినట్టే దానికి కారణం వైసీపీ మనం చేస్తాం. మూలాలు వైసీపీలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో అరాచక పాలన చేసి ప్రజల్ని విధ్వంసాలు ఖర్చుపట్టి ఎటువంటి మాట మనం అమలు చూసాం. ఇవాళ నాయకులు బొత్స సత్యనారాయణ కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, కేరళ నాని కానీ, అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా అసభ్యంగా కొడాలి నాని వర్గం వంశీ ఎన్నో మాటలు మాట్లాడి ప్రజల్ని పీడించి చేశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన ఇదిలో వాళ్ళు రగిలిపోతున్న బాధతో మాట్లాడవచ్చు. కానీ అది మాట్లాడిన మీ తెలుగు శక్తి పూర్తిగా మేము ఖండిస్తాం. ఎందుకంటే మహిళలను గౌరవించడం తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం. కొంచెం కించపరచడం తప్పు. మేము ఒకటే కోరుతున్నాం, ఎవరైతే అసలు దీని మూల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయని చెప్పి కోరుతున్నాం. ఆ వాటికి పట్టుబడి చేశారనేది అంతకంటే పెద్దగా వేళ పోలీసులు వాళ్ళు నిత్యం ప్రజల కోసం పనిచేస్తారు, రాత్రులుగా పగలను పనిచేస్తారు. అలాంటి వ్యక్తుల్ని అలాంటి మాటలు మాట్లాడడం నిజంగా బాధాకరం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బీహార్గా తయారు చేస్తారు, విధ్వంసం చేయాలని చూస్తారు. ఇలాంటి ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి జగన్మోహన్ వేలిపోయి ఉన్నారు. అసలు భారతదేశంలో ప్రపంచంలో కూడా ఏ వ్యక్తి కూడా వేలిపోయిన ఇన్నేళ్ళు లేరు. మరి ఏంటో విడ్డూరంగా ఉంటుంది. ఒకటే కోరుతున్నాం, ఇప్పుడు రోజుని తక్షణం జగన్మోహన్ రెడ్డి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఎందుకు 12 సంవత్సరాలు దాన్ని లేట్ చేస్తూ అడుగుతున్నాం. అలాంటి వ్యక్తి ముందు ప్రజలు రెచ్చగొడతారు, ప్రజలు విధ్వంసం పోతారు. అతను డెఫినెట్గా ఇలాంటి మాటలు వస్తాయి. సో రాకుండా ఉండాలంటే మూలాలు అడ్డుకట్టాలంటే వైసీపీ జగన్మోహన్ అరెస్ట్ చేయాలి. వాళ్ళ నాయకులు ముఖ్యంగా మనం చూసిన గతంలో స్పీకర్ తమ్మినేని సీతారామన్ ఉన్నప్పుడు కూడా ఇష్టం మాట్లాడారు. చంద్రబాబు సైతాన్ని చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు. సో మేము ఒకటే కోరుతున్నాం, అందరినీ శిక్షించాలి. చేబ్రోడ్ కిరణ్ కుమార్కి ఏదైతే చేశారో అదే శిక్ష వీళ్ళు కూడా అనుకుంటున్నాను. జగన్మోహన్ అరెస్ట్ చేస్తేనే ఈ రాష్ట్రం పట్టిన దరిద్రం కుదురుతుందని చెప్పి తెలియజేస్తాను. జై హింద్.